రూపాయలకు రైల్వే ఉద్యోగాన్ని అమ్మకానికి పెట్టాడు వరంగల్కు చెందిన ఓ రైల్వే ఉద్యోగి. ఉద్యోగం వచ్చిందంటూ కొందరికి డూప్లికేట్ నియామక పత్రాలు సైతం ఇచ్చాడు. కొందరు ఉద్యోగం ఆశకు ఇళ్ళు పొలాలు అమ్ముకుని మరీ డబ్బులు కట్టారు. 3 ఏళ్లు గడిచినా ఉద్యోగం ఊసెత్తకపోవడంతో బాధితులు మోసపోయామని గుర్తించారు. నిండా మునిగాక న్యాయం చేయండి మహాప్రభు అంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో రైల్వే ఉద్యోగాల పేరిట భారీ మోసం జరిగింది. రైల్వే ఉద్యోగి దువ్వా రాజ్ కుమార్, ఆయన స్నేహితుడు దయాకర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ కరీంనగర్కు చెందిన బాధితులు శ్రీనాథ్ అనే మధ్యవర్తి ద్వారా రాజ్ కుమార్ కు డబ్బులు చెల్లించారు. రైల్వే ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగాలున్నాయంటూ రాజ్ కుమార్ నమ్మబలికాడు. ఒక్కో ఉద్యోగానికి 5 లక్షలంటూ ప్రచారం చేశాడు. 2014లో శ్రీనాథ్ అనే వ్యక్తి ద్వారా సుమారు 30 మంది నిరుద్యోగులు ₹1,50,000 నుంచి 3 లక్షల వరకు డబ్బులు చెల్లించారు. ఉద్యోగం వచ్చాక మిగతా డబ్బులు చెల్లించేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో బాధితులు కాజీపేట పోలీసులను ఆశ్రయించారు. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు అని చెప్పిండు. మా దగ్గర అంత డబ్బు లేదన్నాం, ఉద్యోగాలు పెట్టించిన తర్వాత డబ్బులు ఇస్తామంటే సరే అంత కాకుండా కొంత ఇవ్వండి, మొత్తం ఉద్యోగం ఎక్కిన తర్వాత ఒక 2 నెలల టైం ఇస్తాం, ఆ 2 నెలల తర్వాత అంటే మాకు చేతిలో ఉన్నంత వరకు అప్పుడు ఒక్కొక్కరు 1,00,000, 1,50,000, 2-3 లక్షల వరకు ఒక్కొక్కరు ఇవ్వడం జరిగింది. టోటల్గా 50 లక్షల పైచీలకి అవుతుంది. ఇప్పుడు 2014లో ఇచ్చిన ఇప్పటి వరకు ఇంతవరకు ఉద్యోగాలు లేవు. అంత ఇంటికి పోయినా కానీ అది దొరకట్లేదు. పాటలు పడకుండా మేము పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి వాని దగ్గరకు వచ్చినాం. వాని దొరకబట్టుకొస్తే మా దగ్గర రాడు అందుకుంటాడు. దువ్వ రాజకుమార్ మా కొడుకుతోటి పోయినరు. కొడుకు రైల్వే జాబులు ఇప్పిస్తామంటే నా కొడుకు తోటి ఇంకా 5-6 వచ్చిర్రు. నా కొడుకు వీధికి వచ్చి అందరు వస్తారు. మళ్ళీ వరంగల్ రైల్వే స్టేషన్లో బుకింగ్ కౌంటర్లో పనిచేసే రాజ్ కుమార్ ఈ రాకెట్కు ప్రధాన నిందితుడని బాధితులు చెబుతున్నారు. తాను డబ్బులు కట్టడమే కాకుండా తన స్నేహితులతో డబ్బులు కట్టించిన పాపానికి బాధితులు తన ఇంటిపైకొచ్చి గొడవ చేస్తున్నారని శ్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వాలని అడిగితే తమపైనే కేసులు పెడుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కాజీపేట పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాము. ఒకటి ఏంటంటే మాకు న్యాయం చేయగలరని, మా డబ్బులు మాకు ఇచ్చుకుంటూ వాళ్ళకు తగిన శిక్ష ఇవ్వగలరని మేము కోరుకుంటూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అయితే మేము ఇచ్చింది మాత్రం దువ్వా రాజ్ కుమార్కి. వాళ్ళిద్దరు మాకు ప్రామిసన్ వాళ్ళు రాసి ఇచ్చారు. వాళ్ళ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళ ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి ఉన్నది. అయినా కానీ వాళ్ళ మీద మేము మడికొండల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.